నేను సంతోషంగా లేను అని మోదీకి తెలుసు. నన్ను సంతోషపెట్టేందుకు భారతదేశం ప్రయత్నిస్తుందట. కానీ రష్యా నుంచి చమురు కొనుగోలును ఇలాగే కొనసాగిస్తే భారతదేశం పైన టారిఫ్లు మాత్రం పెంచేస్తా. అమెరికా భద్రత కోసం మాకు గ్రీన్లాండ్ కావాలి ట్రంప్. గ్రీన్లాండ్పై పెత్తనం కుదరదు డెన్మార్క్ ప్రధాని. ట్రంప్ వద్ద మోదీ మోకరిల్లుతున్నారు. మిత్రుణ్ణి సంతోషపెట్టేందుకు దేశానికి హాని చేస్తారా కాంగ్రెస్ అంటున్నది. ఇట్లా అన్ని దేశాలు కుత ఉడుకుతున్నాయి. ఇప్పుడు ఈ ట్రంప్ అనేటువంటి కేంద్రంగానే నడుస్తున్నది మొత్తం వ్యవహారం. మన దేశం మీద వాడి కోపమైంది, టారిఫ్లు ఎందుకు పెంచుతా అంటున్నాడు. మీరు చైనా రష్యాతోని మీ మిత్రత్వాన్ని క్లోజ్ చేసుకోండి, మా దేశంతో మీరు సంబంధాలు మెరుగుపరచుకోండి, చమురు కొనుగోలు ఏవైతే ఉన్నాయో మేము చెప్పిన దగ్గర నుంచే కొనండి, రష్యా దగ్గర మీరు కొనకండి. మీరు ఈ కొనుగోలు చేయడం వల్ల మీరు కట్టే డబ్బులు అవన్నీ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు అవతల దేశాల మీద. సో వాళ్ళు బలవంతులు అవుతున్నారు కాబట్టి మీరు అక్కడ కొనొద్దు. మొన్న మోదీ పుతిన్కి సంబంధించిన భేటీ తర్వాత మరింత బలపడ్డది భారత్ రష్యా బంధం అని ఒక చర్చ నడుస్తున్నది. సో అందుకే అంటున్నాడు నేను సంతోషంగా లేను అని మోదీకి తెలుసు. మోదీ ఇట్లనే కనుక ముందుకెళ్తే మీ మీద ఇంకా టారిఫ్లు వేస్తా అని బెదిరిస్తున్నాడు. కానీ కాంగ్రెస్ ఇంకా ఏమంటుందంటే ట్రంప్ వద్ద మోదీ మోకరిల్లుతున్నాడని కాంగ్రెస్ మాట్లాడుతున్నది.